Hello guys, welcome back to my YouTube channel Code Pulse. Firstly, in this video we will be discussing about strings and string methods anamata. So there are some predefined string methods through which we can retrieve certain desired output without writing the code every time. Through these string methods we can search or sort the elements in the string anamata, and then we will be moving forward with the list. So about which we had a brief introduction in the previous video, and also list methods anamata. So as strings, there are some certain methods in list through which we can retrieve, we can manage the elements like adding or updating, removing, or searching or sorting the elements in the particular list. Before diving in, let me make sure to segregate the difference between one dimensional array and a list. So one dimensional array ki list ki ఒకే ఒక డిఫరెన్స్ ఉందన్నమాట. List will be accepting all kind of mixed data types to be present in the list. సో ఒక లిస్ట్లో మనం ఏ డేటా టైప్ ఆఫ్ ఎలిమెంట్నైనా ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఆర్ యాడ్ చేసుకోవచ్చు. వెన్ టాకింగ్ అబౌట్ వన్ డైమెన్షనల్ అరే, సో అరే వచ్చేసి సేమ్ కైండ్ ఆఫ్ డేటా టైప్ ఉన్న ఎలిమెంట్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది టు స్టోర్ ఇన్ ఇట్. సో దిస్ ఈజ్ ద ఓన్లీ డిఫరెన్స్ అనమాట. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి లిస్ట్లో ఎలిమెంట్స్ వచ్చేసి ఒక ఇంటీజర్, ఒక ఫ్లోట్, ఒక స్ట్రింగ్, ఒక బూలియన్, ఒక క్యారెక్టర్ ఇలా ఉంటాయి. అండ్ వన్ డైమెన్షనల్ అరేలో మనకి ఇఫ్ దెర్ ఈజ్ ఎన్ ఎలిమెంట్ స్టార్టింగ్ విత్ ఇంటీజర్, సో ద ఎంటైర్ అరే వచ్చేసి ఇంటీజర్ ఎలిమెంట్స్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. యూ కెనాట్ యాడ్ సంథింగ్ లైక్ అ ఫ్లోట్, something related to float data type or a string or any boolean or character undevi, it will one dimensional array will not accept it. So for example, manaku oka square braces lo there are some 5 integer elements anamata, only integer elements. It can be a list or it can be a one dimensional array. మనకి ఈ వన్ డైమెన్షనల్ అరే అనేది 2 డైమెన్షనల్ అయితే వీ విల్ బీ యూజింగ్ నంపై. సో ఇట్ ఈస్ క్రిస్టల్ క్లియర్ అదొక అరే అని చెప్పేసి. సో వన్ డైమెన్షనల్ అరేకి లిస్ట్కి స్మాల్ కన్ఫ్యూజన్ ఉంటుంది. విత్ దిస్ డిఫరెన్స్ ఐ హ్యావ్ మెన్షన్డ్, యూ కెన్ గెట్ ద క్లారిటీ అబౌట్ ఇట్. అండ్ సో స్టే ట్యూన్డ్, యూ విల్ బీ హ్యావింగ్ ఫన్ ఇన్ లెర్నింగ్. ప్లీజ్ మేక్ ష్యూర్ యూ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. థ్యాంక్ యూ. Guys, firstly open your browser. Search for Google space Colab. First link. Search for something like new notebook మీద క్లిక్ చేయండి. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఇది వచ్చేసి మనకి జూపిటర్ నోట్బుక్కి ఆల్టర్నేటివ్ అనమాట. ఇది రిలీజ్ నోట్స్ రిమూవ్ ఇట్. ఇది జూపిటర్ నోట్బుక్కి ఆల్టర్నేటివ్ అనమాట. వీ కెన్ యూజ్ ఆర్ యాక్సెస్ ఇట్ ఓన్లీ ఫ్రమ్ ద బ్రౌజర్, టర్మినల్తో సంబంధం లేకుండా. అని క్లిక్ ఆన్ ఫైల్ న్యూ నోట్బుక్ ఇన్ డ్రైవ్. ఇది యాక్చువల్లీ న్యూ నోట్బుక్ అనమాట. ఓపెన్ అంటే సంథింగ్ విల్ బి ఓపెన్. అప్లోడ్ అంటే యూ కెన్ అప్లోడ్ న్యూ నోట్బుక్. అండ్ దెన్ వెన్ యూ క్లిక్ ఆన్ ఎడిట్ ఆప్షన్, ఇదొక సెల్ అనమాట. యాక్చువల్లీ వెన్ ఐ రన్ దిస్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఇనిషియల్లీ. సో మనకి ఇదొక సెల్ అనమాట విచ్ విల్ వీ కెన్ రైట్ సమ్ కోడ్. ఇదొక సెల్ అనమాట. సో సెలెక్ట్ ఆల్ సెల్స్ అంటే దీస్ 2 సెల్స్ విల్ బి సెలెక్టెడ్. మనకు 2 సెల్స్ ఉన్నాయి కాబట్టి. సో ఇవి మన ఆప్షన్స్. వ్యూ, ఇన్సర్ట్, రన్ టైమ్, ఇవన్నీ రన్ చేయడానికి ఉండే ఆప్షన్స్ అనమాట. కిందకు వస్తే దెర్ ఈస్ చేంజ్ రన్ టైమ్ టైప్. మనకి ఇది కోడ్ సెల్ అనేది యాడ్ అవుతూ వెళ్తుంది. ఏ ప్రాంప్ట్ సెల్ అంటే విల్ బీ హెల్పింగ్ యూ ఇన్ స్పాటింగ్ ఎర్రర్స్. ఇక్కడ చేంజ్ రన్ టైమ్ టైప్.
ఇక్కడ రన్ టైం టైప్ కొడితే గూగుల్ కొలాబ్ విల్ బి యాక్సెప్టింగ్ 3 లాంగ్వేజెస్, పైథాన్ 3, ఆర్ అండ్ జూలియా. హార్డ్వేర్ యాక్సిలరేటర్ అని చేసి దర్ విల్ బి 3 ఆప్షన్స్: CPU, T4 GPU, V5 TPU. సో మనం యాక్చువల్లీ రాసే కోడ్కి CPU ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ అనమాట. రన్ టైమ్ వర్షన్ వచ్చేసి లేటెస్ట్ విల్ బి ఆటోమేటికల్లీ సెలెక్టెడ్. ఐ సేవ్ దిస్. సో ఇది మన గూగుల్ కొలాబ్. సో ఈరోజు మనం స్ట్రింగ్ గురించి అండ్ స్ట్రింగ్ మెథడ్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. లెట్ మీ రైట్ ఇట్ ఇన్ టెక్స్ట్ సెల్. డబల్ క్లిక్ చేసి స్ట్రింగ్ అఫీషియల్ డెఫినేషన్ వచ్చేసి స్ట్రింగ్కి ద sequence of characters enclosed by single or double quotes. సో మనకు స్ట్రింగ్ అంటే నథింగ్ బట్ సమ్ మల్టిపుల్ క్యారెక్టర్స్ అనేవి కాంబినేషన్ అనమాట, విచ్ ఆర్ ఎన్క్లోజ్డ్ విత్ సింగిల్ అండ్ డబుల్ కోట్స్. సో వెన్ ఐ రన్ దిస్ స్ట్రింగ్ మెథడ్స్, ఇప్పుడు మనం స్ట్రింగ్ మెథడ్స్, లెట్ మీ డిక్లేర్ ఏ న్యూ వేరియబుల్. స్ట్రింగ్ అనే ఒక న్యూ వేరియబుల్ క్రియేట్ చేసి ఐ విల్ బి అసైనింగ్ ఏ వాల్యూ కోడ్ పల్స్. ఇప్పుడు నేను ఇది రన్ చేశాను. ఫస్ట్లీ మనకి ఇప్పుడు స్ట్రింగ్ డాట్ యాస్కి సో కోడ్ పల్స్ అని అన్ని క్యారెక్టర్స్ కలిపి నేను స్మాల్ ఆల్ఫాబెట్స్లో ప్రింట్ చేయాలనుకున్నాను. సో ఐ హ్యావ్ యూజ్డ్ స్ట్రింగ్ డాట్ లోయర్ మెథడ్. సిమిలర్లీ నేను అప్పర్ కేస్లో ప్రింట్ చేయాలనుకుంటున్నాను ఇప్పుడు, విచ్ ఇస్ క్యాపిటల్స్. సో మొత్తం స్ట్రింగ్ అనే క్యాపిటల్స్లో ప్రింట్ అవుతుంది. అపార్ట్ ఫ్రమ్ దెమ్ దెర్ ఈజ్ వన్ మోర్ మెథడ్ నోన్ యాజ్ స్ట్రింగ్ డాట్ స్వాప్ కేస్. సో మనకి కేసెస్ అనేవి స్వాప్ అవుతాయి అన్నమాట. సి అండ్ పి ఇనిషియల్గా మనకి క్యాపిటల్స్లో ఉన్నాయి. ఎక్సెప్ట్ దెమ్ ODE, UL, SI, E ఆర్ ఆల్ఫాబెట్స్, క్యాపిటల్ ఆల్ఫాబెట్స్ అనమాట. C and P ఆర్ స్మాల్ ఆల్ఫాబెట్స్. సో కేసెస్ అనేవి స్వాప్ అవుతాయి. నౌ కమింగ్ టు ఇప్పుడు మనం ఇంకొన్ని స్ట్రింగ్ మెథడ్స్ చూడడానికి విల్ బి ఇంపోర్టింగ్ స్ట్రింగ్ అనమాట. ఇంపోర్ట్ స్ట్రింగ్ డాట్ యాస్కీ అండర్స్కోర్ లెటర్స్. మనకి మొత్తం స్మాల్ ఆల్ఫాబెట్స్ అండ్ క్యాపిటల్ ఆల్ఫాబెట్స్ అనేవి అవుట్పుట్ వస్తుంది అనమాట. సిమిలర్లీ స్ట్రింగ్ డాట్ యాస్కీ అండర్స్కోర్ లోవర్ కేస్, మొత్తం లోవర్ కేస్లో ఉండే ఆల్ఫాబెట్స్ అన్నీ ప్రింట్ అయిపోతాయి. అండ్ దెన్ సిమిలర్లీ ఫర్ అప్పర్ కేస్. సో క్యాపిటల్ లెటర్స్ అన్నీ రిటర్న్ అయిపోయినాయి అనమాట మనకి. నౌ స్ట్రింగ్ డాట్ యాస్కీ స్పెషల్ క్యారెక్టర్స్కి పంక్చువేషన్ అనమాట, స్ట్రింగ్ డాట్ పంక్చువేషన్. సో మనం అన్ని స్పెషల్ క్యారెక్టర్స్ వీ కెన్ ఏబుల్ టు సీ. ఇప్పుడు మనం వేరియబుల్ హంగ్రీ చీతాస్ అని అసైన్ చేసుకున్నాం. సో ఇది ఒక స్ట్రింగ్ అనమాట. ఈ స్టార్టింగ్ ఎలిమెంట్ ఎండింగ్ ఎలిమెంట్ గురించి ఎలా చెక్ చేయాలని విల్ బి సీయింగ్ నౌ. సో హంగ్రీ చీటా క్యాపిటల్ Hతో స్టార్ట్ అవుతుంది. లెట్ మీ రైట్ హంగర్ డాట్ స్టార్ట్స్ విత్ H. ఎర్రర్ వచ్చింది. H is not defined. Hunger true. Hunger equal starts with కోడ్స్లో పెడదాం ఈసారి. సో ఇదన్నమాట యాక్చువల్లీ. మనం కోడ్స్ మర్చిపోయినాం ప్రీవియస్లీ. నౌ సిమిలర్లీ ఎండ్స్ విత్
స్మాల్ హెచ్. సో మీరు స్మాల్ హెచ్ కాకుండా ఏది నొక్కినా యూ విల్ బీ గెటింగ్ ఎర్రర్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టేక్ క్యాపిటల్ హెచ్. సో స్మాల్ హెచ్తో ఎండ్ అయింది కాబట్టి వెన్ ఐ ఆస్క్డ్ వెదర్ ఇట్ ఈస్ ఎండింగ్ విత్ క్యాపిటల్ హెచ్ అంటే పైథాన్ ఈజ్ రిటర్నింగ్ ఫాల్స్. ఇప్పుడు మనం ఇంకో 2 స్ట్రింగ్స్ని డిఫైన్ చేసుకున్నాం. స్ప్రైట్ ఈక్వల్ టు బ్లూటూత్ అని అసైన్ చేస్తాను అనమాట. అండ్ వన్ మోర్ స్ట్రింగ్ నేమ్ యాజ్ మౌస్ ఈక్వల్ టు మౌస్ ఇట్ సెల్ఫ్. సో ఇవి మన 2 స్ట్రింగ్స్. నౌ స్ప్రైట్ డాట్ ఇండెక్స్ ఆఫ్ ఎల్ అని వాడతాను. మనం కోడ్స్ మర్చిపోయినాం. సో 1 అనమాట. సో ఇండెక్సింగ్ అనేది ఒక మేజర్ కాన్సెప్ట్. బ్లూటూత్లో ఎల్ అనేది సెకండ్ లెటర్ అనమాట. బట్ ఇండెక్సింగ్లో పొజిషనింగ్ వచ్చేసి ఎవ్రీ టైం పైథాన్లో ఇండెక్సింగ్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. విల్ బీ డిస్కసింగ్ మోర్ ఇన్ లిస్ట్ టాపిక్స్ అనమాట. జస్ట్ ఫర్ రిఫరెన్స్ ఈ ఫైల్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంటుంది, చెక్ ఇట్ అవుట్. పొజిషనింగ్ వాల్యూ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ 0 ఇన్ పైథాన్. మనకి ఎవ్రీ టైం ఇండెక్స్ వచ్చేసి 0 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇండెక్స్ ఆఫ్ 0 బి. సో చూసారంటే బ్లూటూత్లో బి అనేది 0, ఎల్ అనేది 1. ఇండెక్సింగ్ ఇట్లాగానే మనం రిట్రీవ్ చేసుకోవచ్చు. సో మౌస్లో ఫస్ట్ లెటర్ వచ్చేసి ఎం అనమాట. సో ఎం వాల్యూ పొజిషన్ వచ్చేసి 0, దట్స్ వై వి గాట్ ఎం. సో నేను మౌస్లో 5 లెటర్స్ ఉండగా నేను 6th లెటర్ 7th లెటర్ 6 అనే పొజిషన్లో 7th లెటర్ ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ రిటర్నింగ్ మీ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్. లాస్ట్ లిమిట్ వచ్చేసి మౌస్లో 4, 0 నుంచి 4 వరకు 5 ఎలిమెంట్స్ ఉంటాయి అన్నమాట. సో దట్స్ వై యూ గాట్ ఈ. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్స్ వచ్చేసి స్ట్రింగ్ మెథడ్స్ వచ్చేసి సో నేను మౌస్లో ఫస్ట్ లెటర్ అనేది చేంజ్ చేయడానికి సీగా చేంజ్ చేయడానికి ట్రై చేశాను. బట్ స్టిల్ నాకు మౌస్ అనే వాల్యూ సేమ్ అవుట్పుట్ వస్తుంది. బై దిస్ వీ కెన్ కంక్లూడ్ దట్ స్ట్రింగ్స్ వీ కెనాట్ చేంజ్ ఆర్ అప్డేట్ అనమాట. అప్డేట్ ద ఎలిమెంట్స్ ఇన్ ద స్ట్రింగ్. సో మనకి టెక్నికల్ టర్మ్స్లో పైథాన్లో we will be calling this particular situation as immutable. Immutable ante something we cannot change or update. Strings are immutable, especially in Python. Java lo kuda strings అనేవి immutable. Python lo also we cannot change. We create one more variable mice. మౌస్ డాట్ రీప్లేస్. సో ఇప్పుడు నేను మౌస్లో సెకండ్ లెటర్ ఫస్ట్ పొజిషనింగ్ లెటర్ ఏతో రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నా. సో చూసారంటే MOUSE కాస్త MAUSE అయిపోతుంది. సో మనం ఒక ఎలిమెంట్ని రీప్లేస్ చేయొచ్చు అనమాట ఒక న్యూ స్ట్రింగ్తో. ఇప్పుడు పార్టీషన్ అంటే లెట్ మీ ఫైండ్ వన్ మోర్ వేరియబుల్. యూజర్ నేమ్ @gmail.com, నేమ్ ఈక్వల్ టు సంథింగ్ లైక్ యూజర్ ఐడి డాట్ పార్టీషన్. సో మనకి ఎక్కడెక్కడి నుంచి అది కట్ అయిపోవాలి అనేది మనం పార్టీషన్ యూజ్ చేసి డిఫైన్ చేస్తాం అనమాట. సో పార్టీషన్ వచ్చేసి
@ అని చెప్పే దగ్గర మనకి పార్టీషన్ అయిపోవాలని చెప్పాం. సో 3 కట్స్ అయింది యూజర్ నేమ్ @gmail.com. సో పార్టీషన్ అనే స్ట్రింగ్ రిటర్న్ చేసింది. స్ట్రింగ్ పార్టీషన్ వచ్చేసి యాక్చువల్లీ స్ప్లిట్స్ ద స్ట్రింగ్ విత్ the first occurrence of the what do you call this separator, and returns the elements in a tuple. సో మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. సో parenthesis ఉంటే ఇట్ విల్ బీ టపుల్. ఇప్పుడు జనరల్గా ఒక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది అన్నమాట మోస్ట్లీ కోడింగ్లో, హౌ టు రివర్స్ ఏ స్ట్రింగ్. మనకి ఒక స్ట్రింగ్ ఇచ్చేసి దాన్ని రివర్స్లో రాయమంటారు. లెట్ మీ రైట్ ఏ వేరియబుల్ నేమ్, కొత్త వేరియబుల్ క్రియేట్ చేస్తా నేమ్ అని, అండ్ లెట్ మీ టేక్ విరాట్. విరాట్ ఈస్ ఫైన్. ఇప్పుడు rev_name అని ఇంకో వేరియబుల్ క్రియేట్ చేస్తా. ఇప్పుడు నేమ్ స్క్వేర్ బ్రేసెస్. సో ఇది మనకి లిస్ట్ మెథడ్ అనమాట. మనకి నేమ్ అనేది రివర్స్లో ప్రింట్ అయింది. మనం ఇది లిస్ట్లో యాక్చువల్లీ నేర్చుకుంటాం, బట్ ఫర్ జనరల్ పర్పస్ ముందే చెప్పేసాను అనమాట. ఫైండ్ ఆర్. సో నేమ్ అనేది విరాట్లో ఆర్ అనేది సెకండ్ పొజిషనింగ్ అనమాట, సెకండ్ ప్లేస్లో ఉందన్నమాట. మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు పొజిషన్స్ అనేవి 0 నుంచి స్టార్ట్ అవుతాయి. సో యా, న్యూ స్ట్రింగ్. సో ఇన్ని స్పేసెస్ ఉన్నాయన్నమాట మన స్ట్రింగ్లో యాక్చువల్లీ. హలో వరల్డ్ బై n. ఇప్పుడు నేను ఎల్ స్ట్రిప్, ఆర్ స్ట్రిప్, ఇక్కడ మనకి స్పేసెస్ ఉన్నాయన్నమాట. ఈ స్పేసెస్ అన్నీ ఎలా రిమూవ్ చేయాలో చెప్తా. ఫస్ట్లీ మనకి 3 మెథడ్స్ ఉంటాయన్నమాట రిలేటెడ్ టు దిస్ .rstrip and .lstrip. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్లో ఉండే స్పేసెస్ అన్నిటినీ క్లియర్ చేయాలి అని అనుకుంటే str.new string, క్లోజ్ ద parenthesis. నేను ఇప్పుడు రన్ చేస్తే స్టిప్ కాదు స్ట్రిప్. ఇప్పుడు నేను రన్ చేస్తే సో చూసారంటే మీకు రైట్ సైడ్ ఉండే స్పేసెస్ అని ఎగిరిపోయినాయి. వెన్ ఐ యూజ్ rstrip, రైట్ సైడ్ ఎన్ని స్పేసెస్ ఉన్నా ఇట్ విల్ బి రిమూవ్డ్ అనమాట. సో కాపీ చేసి అండ్ ఎల్తో రీప్లేస్ చేసా. చూసారంటే లెఫ్ట్లో ఉండే స్పేసెస్ అని ఎగిరిపోయినాయి. సో లెఫ్ట్లో ఉండే స్పేస్ ఎగిరిపోవాలంటే విల్ బి యూజింగ్ lstrip అనమాట. ఇప్పుడు ఎంటైర్గా మనకి స్పేస్ అనేవి ఎగిరిపోవాలనుకుంటే విల్ బి యూజింగ్ జస్ట్ ద స్ట్రిప్. న్యూ ప్రింట్ చేస్తే మనకి అసలు మనకి లెఫ్ట్ రైట్ స్పేస్ అని ఎగిరిపోయినాయి. జస్ట్ మిడిల్లో ఒక స్పేస్ మాత్రమే ఉంది. సో కంటిన్యూస్ స్పేసెస్ రిమూవ్ చేయడానికి విల్ బి యూజింగ్ స్ట్రిప్ అనమాట. నౌ విల్ బి డిస్కసింగ్ అబౌట్ టాపిక్స్ రిలేటెడ్ టు లిస్ట్, టపుల్స్ అండ్ డిక్షనరీస్. commenting. So లిస్ట్ అంటే
యా, లిస్ట్ అంటే ఏంటి, ఫస్ట్లీ డెఫినేషన్ ఏంటో చూద్దాం. లిస్ట్ ఈజ్ ఏ నాన్ హోమోజీనియస్ డేటా టైప్ అయినా అనొచ్చు, మనం డేటా స్ట్రక్చర్ అయినా అనొచ్చు లిస్ట్ని. సో నాన్ హోమోజీనస్ అంటే విచ్ కెన్ స్టోర్ ఆల్ టైప్ ఆఫ్ which can store values irrespective of the data type they belong to, the data type it belongs to. సో ఫస్ట్లీ మీకు ఇంట్రడక్షన్ పార్ట్లో చెప్పినట్లు లిస్ట్ అనేది ఏ ఫార్మ్ ఆఫ్ డేటా టైప్ ఉన్న ఎలిమెంట్నైనా యాక్సెప్ట్ చేస్తుంది టు స్టోర్ ఇన్ ఇట్, అన్లైక్ వన్ డైమెన్షనల్ అరే. ఫస్ట్లీ నేను ఒక లిస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటా. లిస్ట్ వన్ అనేది ఒక వేరియబుల్ అనమాట. సో స్క్వేర్ బ్రేస్లో 1 ఫ్లోట్ అనేది ఇక్కడ స్ట్రింగ్లో పెట్టాను అనమాట. అండ్ 9.10 అనే ఒక ఫ్లోట్ వాల్యూ, 2 అనే ఒక ఇంటీజర్ వాల్యూ. ఇది మనకి లిస్ట్ అనమాట. దిస్ విల్ ఆల్వేస్ బీ ఆర్ లిస్ట్. లిస్ట్ వన్ని print type of list_1. యా, మనకి ఇట్ బిలాంగ్స్ టు లిస్ట్ అని వచ్చేసింది అనమాట పైథాన్ వ్యాలిడేషన్. ఇప్పుడు మనం ఫస్ట్లీ పైథాన్లో ఇండెక్సింగ్ కాన్సెప్ట్ అంటే ఏందో తెలుసుకుందాం. ఇండెక్సింగ్ అంటే మనం ప్రీవియస్గా నేర్చుకున్నట్లు పొజిషనింగ్ అనమాట. ఎవ్రీ టైం పొజిషనింగ్ స్టార్ట్స్ విత్ 0 వాల్యూ. మన 1 నుంచి కాకుండా ఆల్వేస్ విల్ బి స్టార్టింగ్ విత్ 0. సో లిస్ట్లో 0th పొజిషన్లో 1 అనే ఎలిమెంట్ ఉందని దీని మీనింగ్ అనమాట యాక్చువల్లీ. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోట్ వాల్యూ రిట్రీవ్ చేసుకోవాలంటే సో యా, ఫస్ట్ పొజిషన్లో మనకి ఫ్లోట్ అనే వాల్యూ ఉందన్నమాట. 0th పొజిషన్లో 1, ఫస్ట్ పొజిషన్లో ఫ్లోట్ ఉంటుందన్నమాట. ఇప్పుడు నెగిటివ్ ఇండెక్సింగ్. సో మనకి ట్రావర్సల్ వచ్చేసి మనకి ఫార్వర్డ్ డైరెక్షన్లో మనం వాక్ త్రూ అవ్వచ్చు. ఇఫ్ నాట్ మనం రివర్స్ డైరెక్షన్లో కానీ చెక్ చేయొచ్చు. సో -1 అని పెడితే ఐ గాట్ 2. సో నెగిటివ్ ఇండెక్సింగ్లో పొజిషన్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట, -1 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇండెక్సింగ్ మెథడ్ నుంచి మనం దెర్ ఆర్ సమ్ మోర్ మెథడ్స్ అనమాట. కాపీ దిస్. -1 వచ్చేసి 20 ఉండాలని చెప్పాను. సారీ, ఇక్కడ డబుల్ ఈక్వల్ టు పెట్టాను. ఇట్ ఈస్ కంపేరింగ్. సో యా, ఇది అప్డేట్ అయిపోయింది అనమాట. సో స్ట్రింగ్ అనేది ఇమ్యూటబుల్, బట్ కమింగ్ టు లిస్ట్స్ ఆర్ మ్యూటబుల్ థింగ్స్. మనకి చేంజ్ అయిందనమాట -1 అనే ఇండెక్సింగ్లో ఉండే ఎలిమెంట్. లెట్ మీ టేక్ 1000. సో 1 అనే దాన్ని నేను 1000తో రీప్లేస్ చేయాలి అని రీడిక్లేర్ చేశాను అనమాట. యా, the 1 is updated to 1000 now. Similarly మనం ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు. నౌ కమింగ్ టు క్రియేటింగ్ లిస్ట్. మనం లిస్ట్ని ఎలా క్రియేట్ చేస్తాం? ఫస్ట్లీ ఎంప్టీ లిస్ట్ అనమాట. ఇది ఎంప్టీ లిస్ట్. సో ఏం ఎలిమెంట్స్ ఉండవు, ఏం ఎలిమెంట్స్ లేవు కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎంప్టీ లిస్ట్. ఇప్పుడు యూజువల్ లిస్ట్ అనమాట విత్ మిక్స్డ్ డేటా టైప్స్ 3.14 and
string named string ట్రూ అనే ఒక బూలియన్ వాల్యూ. ఇది మనకు ఒక స్ట్రింగ్ అనమాట. వీ కెన్ ఆల్సో క్రియేట్ లిస్ట్ లైక్ దిస్. థర్డ్ టైప్ వచ్చేసి మనకి లిస్ట్ ఆఫ్ అని చెప్పేసి స్క్వేర్ బ్రేసెస్ యూజ్ చేస్తాం అన్నమాట. సో స్క్వేర్ బ్రేసెస్లో ఎలిమెంట్స్ యాడ్ చేస్తాం. యాపిల్, బనానా అండ్ ఆరెంజెస్. ఇది వన్ మోర్ టైప్ అన్నమాట, క్రియేషన్ ఆఫ్ లిస్ట్. సో ఈ 3 వేస్లో మనం స్టాటిక్ లిస్ట్ అనేది డిఫైన్ చేయొచ్చు. డైనమిక్ విల్ బీ డిస్కస్డ్ ఇన్ సమ్ అదర్ వీడియో, నెక్స్ట్ వీడియో మేబీ. ఇప్పుడు మనం స్లైసింగ్ ఆపరేషన్స్ గురించి చెక్ చేస్తాం అన్నమాట. సో స్లైసింగ్ ఆపరేషన్ వెరీ మచ్ ఇంపార్టెంట్. స్లైస్ అంటేనే యూజువల్ మీనింగ్ వచ్చేసి కట్ అనమాట, కట్ ఇంటూ పీసెస్. సో ఎల్ఐ అనేది లిస్ట్ వచ్చేసి యాపిల్, బనానా, ఆరెంజెస్ అనమాట. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇండెక్సింగ్ పొజిషన్స్ ద్వారా 0 నుంచి 3rd పొజిషన్లో ఉండే ఎలిమెంట్స్ అన్ని ప్రింట్ చేయమని అడిగాను. వాట్ ఇఫ్ ఐ ఆస్క్, సో మనకు అన్ని ఎలిమెంట్స్ ప్రింట్ అవుతాయి అన్నమాట యూజింగ్ దిస్. నాకు అన్ని ఎలిమెంట్స్ వద్దు అని అనుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎలిమెంట్ మాత్రం ప్రింట్ అవ్వాలనుకున్నప్పుడు ఇలా వీ కెన్ రిట్రీవ్ అన్నమాట. సో మనం ఇది యూజ్ చేస్తే 1 అనే పొజిషన్ తర్వాత ఉండే ఎలిమెంట్స్ అన్ని ప్రింట్ అవుతాయి. సో మనకి 3 అనే వరకు ఈ ఎలిమెంట్స్ అన్నీ ప్రింట్ అవుతాయి అన్నమాట. కమింగ్ బ్యాక్ టు నా, మనకి నెగిటివ్ ఇండెక్స్ యూజ్ చేస్తాం. సో -1 నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పా కాబట్టి -4 వరకు అని అడిగాను. సో ఇట్ ఈస్ గివింగ్ మీ ఎంప్టీ లిస్ట్. ఎందుకు ఇస్తుంది అంటే, బిఫోర్ కంక్లూడింగ్ అన్ ఆన్సర్ లెట్ మీ షో వన్ మోర్ ఎగ్జాంపుల్ అన్నమాట. సో మనం లిస్ట్ ఒకసారి చెక్ చేసుకుందాం. యాపిల్, బనానా, ఆరెంజ్ అని ఉంది. సో రివర్స్లో ఆరెంజ్, బనానా. సో 3 ఎలిమెంట్స్ ఉంది. -4 వరకు ఇట్ ఈస్ యాక్సెప్టింగ్, బట్ ట్రై అయినా ఎంప్టీ లిస్ట్ ఇస్తుంది. సో వై? ఎందుకు అంటే యాక్చువల్లీ నెగిటివ్ ఇండెక్సింగ్ అనేది -1 నుంచి ఫ్రమ్ ద రైట్ లెఫ్ట్ ట్రావర్స్ అవుతుంది. సో చూసారంటే -2 నుంచి -1 వరకు ఉండే ఎలిమెంట్ వచ్చేసి బనానానే. మనకి ఎప్పుడైనా లిస్ట్ అనేది ఫార్వర్డే ట్రావర్స్ అవుతుంది, బట్ వీ కెన్ రిట్రీవ్ ఎలిమెంట్స్ యూజింగ్ నెగిటివ్ ఇండెక్సింగ్ ఓన్లీ అనమాట. సో -4 నుంచి -1 వరకు అంటే యాపిల్, బనానా ప్రింట్ అయింది. ఇఫ్ ఐ రీప్లేస్ -1 కాకుండా -4 నుంచి 0 వరకు అంటే ఇట్ మైట్ ప్రింట్ ఆరెంజెస్ ఆల్సో. సో మనకి 3 పారామీటర్స్ ఆల్సో విల్ బీ యూజింగ్ అనమాట. బట్ 2 వరకు ఉండే ఎలిమెంట్స్ అన్నీ ప్రింట్ అవుతాయి మనం ఇలా ప్రింట్ చేసినప్పుడు. ఇఫ్ ఐ సే 3, -1 వరకు ఉండే ఎలిమెంట్స్ అన్నీ ప్రింట్ అవుతాయి అన్నమాట. అండ్ దెన్ సో లిస్ట్లో మనకి 3 పారామీటర్స్ కూడా డిఫైన్ చేసుకుంటూ వెళ్తాం. లెట్ మీ కన్సిడర్ న్యూ లిస్ట్.
న్యూ లిస్ట్లో ఇవి మన ఎలిమెంట్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ 0 నుంచి 1 2 3 4 5 6 వరకు 2 ఇవి 3 పారామీటర్స్ యూసేజ్ అనమాట. సో ఎవ్రీ సెకండ్ వాల్యూ స్కిప్డ్. 10 తర్వాత స్ట్రింగ్ స్కిప్ ట్రూ ప్రింట్ అయింది, పైథాన్ స్కిప్ అయింది, 3.14 వచ్చింది, మౌస్ స్కిప్ అయింది. సో 6 వరకు కాబట్టి 9.18 మిస్ అయింది. when I mentioned 7, 9.18 is included. సో ఇది మన డిఫరెన్స్ అనమాట 3 పారామీటర్స్ యూస్ చేసి. నౌ we will be discussing about nested lists. సో మనం లూప్స్లో చూసినట్టు నెస్టెడ్ లూప్స్ అంటే లూప్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఇన్సైడ్ అండ్ అనదర్ లూప్ లాగా. నెస్టెడ్ లిస్ట్ అంటే లిస్ట్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఇన్సైడ్ ఏ లిస్ట్ అనమాట. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. 3 4 5 6 7 8 సింటాక్స్ పర్హాప్స్. యాక్చువల్లీ మనం లిస్ట్ తర్వాత ఒక కామా పెట్టడం మర్చిపోయాం. ఇది మనకి లిస్ట్ 1 అనే ఒక కొత్త లిస్ట్ అనమాట. సో ఇండెక్సింగ్ ద్వారా 0th పొజిషన్లో 1 ఉంది, ఫస్ట్ పొజిషన్లో 2 అండ్ సెకండ్ పొజిషన్లో మనకు ఒక ఎంటైర్ లిస్ట్ ఉందన్నమాట. సో ఆ ఎంటైర్ లిస్ట్ని మనం సెకండ్ పొజిషన్ ఉన్న ఎలిమెంట్గా కన్సిడర్ చేస్తామన్నమాట. 6 ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఏ సింగిల్ ఎలిమెంట్. 3 4 5 6 అనే లిస్ట్ 1 అనే లిస్ట్లో ఉందన్నమాట. సో నేను సెకండ్ పొజిషన్ సెకండ్ ఇండెక్స్ అంటే ఎంటైర్ లిస్ట్ అనమాట. సో ఆ లిస్ట్ వచ్చేసి 0th పొజిషన్లో 3, ఫస్ట్ పొజిషన్లో 4 అండ్ సెకండ్ పొజిషన్లో 5 ఉంది. సో వీ గాట్ 5. ఇప్పుడు let me define a new string monster అని. let me add some random elements. string float integer pin 3.14 9.18 and true false. సో monster స్ట్రింగ్ పెడదాం, సారీ స్క్వేర్ బ్రేసెస్. ఇది ఒక నెస్టెడ్ లిస్ట్ అనమాట. మాన్స్టర్ అనేది మాన్స్టర్ ఆఫ్ 0 1 2 0 ఫ్లోట్ అనే అవుట్పుట్ రావాలన్నమాట. మనకి ఫ్లోట్ అనేది వచ్చిందనమాట. 0th పొజిషన్లో అది ఉంది కాబట్టి. ఇప్పుడు లిస్ట్ మెథడ్స్. ఫస్ట్లీ మనకి యాడింగ్ ఎలిమెంట్స్కి there are 3 methods. Deleting 3 more methods ఉన్నాయన్నమాట. అండ్ అదర్ మెథడ్స్ వచ్చేసి మనకి మల్టిపుల్ ఉన్నాయన్నమాట. మోర్ దాన్ సమ్ 5 to 8 ఉన్నాయన్నమాట. ఫస్ట్లీ కమింగ్ టు అడిషన్. సో లిస్ట్లో మనం కొన్ని ఎలిమెంట్స్ యాడ్ చేయాలనుకుంటే హౌ డు వి యాడ్? there are some methods to add elements in list anamata. Let me define a new list. So 10 python
and a floor value, a boolean value, underscore list dot append. సో నేను లాస్ట్లో 100 అనే ఒక ఎలిమెంట్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. న్యూ లిస్ట్ ప్రింట్ చేసినప్పుడు సో మనకి లాస్ట్లో ఒక కొత్త లిస్ట్ అనేది యాడ్ అయిపోయింది అనమాట వెన్ ఐ యూజ్డ్ అపెండ్. సో 2 3 4 అనేది మన ప్రీవియస్ లిస్ట్లో యాడ్ అయిపోయి ఎంటైర్లీ ఒక లిస్ట్ అయితే అవుట్పుట్ ఇచ్చిందనమాట. సిమిలర్లీ నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టు యాడ్ 101. సో ఆ లిస్ట్కే మనకి మళ్ళీ 101 అనేది యాడ్ అయిపోయింది అనమాట. ఫస్ట్లీ ఒక లిస్ట్ అండ్ దెన్ 101. ఇప్పుడు లిస్ట్ 1 అని ఒక కొత్త లిస్ట్ వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాను. అండ్ దెన్ లెట్ మీ యాడ్ సమ్ ర్యాండమ్ ఎలిమెంట్స్. mouse 30.2 list1 dot extend. Extend is another method for adding elements. So 20.8 list1 float object. Oh shit, ఇక్కడ స్క్వేర్ బ్రేసెస్ మర్చిపోయాను. లెట్ మీ యాడ్ స్క్వేర్ బ్రేసెస్. ఇది లిస్ట్ కాబట్టి లిస్ట్ ఎలిమెంట్ హ్యాస్ టు బీ డిక్లేర్డ్ ఇన్ స్క్వేర్ బ్రేసెస్. అవుట్పుట్ వచ్చేసింది. ఇప్పుడు థర్డ్ మెథడ్ వచ్చేసి ఇన్సర్ట్ అనమాట. ఇన్సర్ట్లో మనం యాక్చువల్లీ ఇండెక్స్ పొజిషన్ డిక్లేర్ చేసి ఆ పొజిషన్లో ఆ ఎలిమెంట్ యాడ్ చేయమని డిఫైన్ చేస్తాం అనమాట. సో మనకి 99th పొజిషన్ అనేది లేదు, బట్ ఐఎమ్ ట్రయింగ్ టు షో యూ. సో లిస్ట్ 1లో 99th పొజిషన్ లేదు మనకి యాక్చువల్లీ, బట్ ప్రోగ్రామ్ అనేది లాస్ట్లో యాడ్ అయిపోయింది అనమాట. ఎందుకంటే దీనికి ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అనే వాల్యూ ఎందుకు రాలేదంటే మనకి అడిషన్లో లాస్ట్ వాల్యూ కన్సిడర్డ్ యాజ్ సంథింగ్. మనకి ఎంత ఇండెక్సింగ్ పొజిషన్ అయినా లాస్ట్ వాల్యూగానే కన్సిడర్ చేస్తాం వెన్ వీ గో బిహైండ్. సో నేను 0th పొజిషన్లో ఇనిషియల్గా 20 ఉంది, నేను ల్యాప్టాప్ ఉండాలని చెప్పి ఇన్సర్ట్ చేశాను అనమాట. సో దిస్ ఇస్ హౌ వీ యూస్ అపెండ్, ఎక్స్టెండ్ అండ్ ఇన్సర్ట్కి మాత్రమే వీ విల్ బీ డిఫైనింగ్ ద యాక్చువల్ ఇండెక్సింగ్ పొజిషన్ అనమాట. అపెండ్కి ఎక్స్టెండ్కి వీ విల్ నాట్ డిక్లేరింగ్ ఇండెక్స్ పొజిషన్. నౌ డిలీషన్ మెథడ్స్. ఫస్ట్లీ నేను రిమూవ్ ల్యాప్టాప్. లిస్ట్ 1 ప్రింట్ చేస్తా. సో ల్యాప్టాప్ అనేది ఎగిరిపోయింది. సో నేను ఇప్పుడు అదే కోడ్ని మళ్ళీ రన్ చేస్తే రిమూవ్ ల్యాప్టాప్ లిస్ట్ 1. సో నాకు ఇప్పుడు ఎర్రర్ వస్తుంది అనమాట. ఎందుకంటే మనకి ఆల్రెడీ ఫస్ట్ టైం ఆ కోడ్ రాసినప్పుడు ల్యాప్టాప్ అనేది లేదు. సెకండ్ లిస్ట్లో మనకి ల్యాప్టాప్ అనేది రిమూవ్ అయిపోయింది ఆటోమేటికల్లీ. లేని దాంట్లో నుంచి రిమూవ్ చేయలేం. నా పాప్ అనేది మనకి లాస్ట్ ఎలిమెంట్లో డిలీట్ అయిపోతుంది అనమాట యాక్చువల్లీ. సో నేను మల్టిపుల్ టైమ్స్ ట్రై చేస్తాను పాప్ అనేది లేటర్.
సో క్లియర్ అంటే మనకి లిస్ట్ మొత్తం ఎరేజ్ అయిపోతుంది. మనకి లిస్ట్లో ఉండే ఎలిమెంట్స్ మొత్తం ఎరేజ్ అయిపోయి మనకి ఎంటీ లిస్ట్ అనేది రిటర్న్ అయిపోతుంది. ఇప్పుడు అదర్ లిస్ట్ మెథడ్స్ అన్నమాట. there are some multiple methods. Say them. Firstly dot index and count, sort, reverse. Fifth one some main. ఇంకా ఆల్ అండ్ ఎనీ. సో ఇంకా కొన్ని మెథడ్స్ ఉండుండొచ్చు, బట్ మోస్ట్ ప్రాబబ్లీ విల్ బీ మోర్ ఫోకసింగ్ ఆన్ దీస్ 10 పర్టికులర్ మెథడ్స్ అన్నమాట. సో ఒక్కొక్కటి ఎలా యూజ్ చేసుకుంటున్నాం అనేది ఐ విల్ బీ లెటింగ్ యూ నో. ఫస్ట్లీ మనకి ఇండెక్స్ పొజిషన్ అన్నమాట. డాట్ ఇండెక్స్ పొజిషన్, డాట్ ఇండెక్స్ మెథడ్. లెట్ మీ నేమ్ వన్ స్ట్రింగ్. మనకి క్లియర్ చేసినప్పుడు లిస్ట్ 1 అనేది ఎంటీ అయిపోయింది. సో నేను మళ్ళీ లిస్ట్ 1 అనే ఒక వేరియబుల్కి ఒక కొత్త లిస్ట్ని అసైన్ చేస్తాను. మీ పేస్ట్ ఇట్ హియర్. సో 20 అనేది మనకి ఫస్ట్ పొజిషన్లో ఉందన్నమాట. టు నో ద ఇండెక్స్ పొజిషన్ we will be using dot index మెథడ్ అన్నమాట. ఫాల్స్ అనేది మనకి ఫస్ట్ పొజిషన్లో ఉంది. రైట్ మౌస్ సెకండ్ పొజిషన్. సో ఇండెక్స్ పొజిషన్ వెళ్ళడానికి మనం డాట్ ఇండెక్స్ వాడతాం అన్నమాట. నౌ కమింగ్ టు లిస్ట్ 0. లిస్ట్ 0 అని చెప్పేసి నేను కొన్ని ఎలిమెంట్స్ యాడ్ చేశాను అనమాట, ఇంటీజర్స్. సో సమ్కి, మిన్కి, మ్యాక్స్కి మనకి ఎలిమెంట్స్ అనేవి ఇంటీజర్లో ఉంటే బెస్ట్ అనమాట. అదర్వైజ్ విల్ బీ గెటింగ్ సమ్ ఎర్రర్స్ బికాస్ ఆఫ్ డేటా టైప్స్. సో నేను 2 అనే ఎలిమెంట్ కౌంట్ ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది అనే దానికోసం డాట్ కౌంట్ అనేది యూజ్ చేశాను. వెన్ ఐ యూజ్ సార్ట్, సో అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అనేది సార్ట్ అయ్యి ప్రింట్ అవుతుంది అన్నమాట. సో 0 అండ్ 1 యూజ్ చేసుకొని అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ బేసిస్ మీద మనం లిస్ట్ని సార్ట్ చేయొచ్చు. ఇవి ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్. సో మనం వీటికి పెరాంథసిస్ ఆర్ బ్రాకెట్స్ వాడమన్నమాట. ఇవి యాక్చువల్లీ సమ్ ఆఫ్ లిస్ట్ ఓ అని అడిగినప్పుడు లిస్ట్ ఓ సమ్ వచ్చేసి 55, 58. దెన్ మినిమం వచ్చేసి మినిమం వాల్యూ 2, మ్యాక్స్ వాల్యూ వచ్చేసి ఐ కెన్ యూజ్ మ్యాక్స్ ఆఫ్ లిస్ట్ 10 అనేది మనకి మ్యాక్సిమం వాల్యూ ప్రెజెంట్ ఇన్ ద లిస్ట్. సో లిస్ట్లో వాల్యూస్ లెంత్ అనమాట ఇది. సో 13. లెంత్ అనేది 1 నుంచే స్టార్ట్ అవుతుంది, నాట్ లైక్ ఇండెక్సింగ్. ఎనీ ఆఫ్ లిస్ట్ ఓ అంటే ఏదైనా 0 లేకపోతే ఇట్ విల్ రిటర్న్ ట్రూ. సో మనకి 0 అనేవి లేదు కాబట్టి ఆల్ ఆఫ్ లిస్ట్ ఓ ఎంటర్ చేసినా కానీ మనకి 0 వచ్చింది. లెట్ మీ టేక్ ఏ న్యూ స్ట్రింగ్ యాజ్ ఎగ్జాంపుల్.
సో న్యూ లిస్ట్లో నేను 9010 అని ఎంటర్ చేసా, ఆల్ ఆఫ్ న్యూ. సో ఫాల్స్ వచ్చింది, ఎందుకంటే మనకి 0 అనే ఎలిమెంట్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ రిటర్నింగ్ మీ విత్ ఫాల్స్. సో 0 ఎలిమెంట్ లేకపోతే ఇట్ విల్ రిటర్న్ ఆల్వేస్ ట్రూ. ఇప్పుడు మెంబర్షిప్ టెస్ట్ ఇన్ లిస్ట్ అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి న్యూ అనే లిస్ట్ ఉంది, ఇది మన న్యూ అనే లిస్ట్ అన్నమాట. ప్రింట్ 2 ఇన్ న్యూ. సో 2 అనే ఎలిమెంట్ మనకి లిస్ట్లో లేదు కాబట్టి ఇట్ ఈస్ రిటర్నింగ్ మీ ఫాల్స్. లెట్ మీ రైట్ 0 ఇన్ న్యూ. 0 అనే వాల్యూ మనకి లిస్ట్లో ఉంది కాబట్టి ఇట్ ఈస్ రిటర్నింగ్ మీ ట్రూ. దిస్ ఈస్ కాల్డ్ మెంబర్షిప్ టెస్టింగ్ ఇన్ లిస్ట్. అండ్ దెన్ కమింగ్ టు కన్కాటినేషన్ ఇన్ లిస్ట్. మీ టేక్ ఒక 2 లిస్ట్ని డిఫైన్ చేస్తాను అన్నమాట. ప్రీ ఈక్వల్ టు న్యూ ప్లస్ ఓల్డ్. సో చూసారంటే మనకి ప్రీవియస్లీ న్యూ అనే లిస్ట్లో 9010 అనే వాల్యూస్ ఉన్నాయి, ఓల్డ్ అనే లిస్ట్లో 3401. 2 ఎలిమెంట్స్ వచ్చేసి ఒకే లిస్ట్లో యాడ్ అయిపోయి ప్రీ అనే దానికి అసైన్ అయిపోయింది అనమాట. ఓల్డ్ ఇంటూ 3 ప్రీ అనే దాన్ని ప్రింట్ చేస్తాను అనమాట. సో ఓల్డ్ అనే ఎలిమెంట్స్ వచ్చేసి 3 టైమ్స్ ప్రింట్ అయినాయి కన్సిక్యూటివ్లీ. సిమిలర్ వేలో మనం మిగతా ఆపరేషన్స్ యాక్చువల్లీ చేయలేమన్నమాట. టు షో యూ అన్సపోర్టెడ్ ఆపరెంట్ టైప్ ఫర్ లిస్ట్ అండ్ ఇంట్. సో మనకి ఓన్లీ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్ మాత్రమే వర్క్ అవుతాయి కన్కాటినేషన్లో. వీ కెనాట్ యూజ్ సబ్ట్రాక్షన్ సింబల్ ఆర్ డివిజన్ ఆర్ సంథింగ్ లైక్ రిమైండర్, జస్ట్ లైక్ ఫ్లోర్ డివిజన్. సో ఇవేవి మనకి వర్క్ అవ్వవు అన్నమాట కన్కాటినేషన్ ఆఫ్ లిస్ట్లో. సో ఓన్లీ సైన్స్ plus and star are supported